నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను మౌనిక. పూటకో మాట, క్షణానికో నిర్ణయం, అంతలోనే ప్రేమ, ఇంతలోనే కోపం. ఏమైనా మాట్లాడతా, ఏమైనా అంట. అమెరికా అధ్యక్షుడి టెంపరితనమిది. ఒకవైపు శాంతి మంత్రం పఠిస్తూనే మరోవైపు యుద్ధ గర్జన చేస్తారు ట్రంప్. చెప్పేదొకటి చేసేదొకటి అన్నట్లుగా మారింది అగ్రరాజ్యాధినేత తీరు. అన్ప్రెడిక్టబుల్ ప్రెసిడెంట్ గా మారిపోయారు డొనాల్డ్. దీంతో ఆయన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 250వ అమెరికా స్వాతంత్ర దినోత్సవం వేళ ప్రెసిడెంట్ వర్సెస్ మాజీ ప్రెసిడెంట్స్ డైలాగ్స్ హీట్ ఎక్కించాయి. అగ్రరాజ్యం అమెరికా 250 ఏళ్లు పూర్తి చేసుకుంది. స్వాతంత్ర సంబరాల్లో అమెరికన్లు మునిగిపోయారు. కానీ ఒక రాజకీయ సందేశం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. యుఎస్ఏ మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, బరాక్ ఒబామా, అలాగే న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దాని తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా వలస విధానాలతో పాటు ఇరాన్లో పెరుగుతున్న ఉద్రిక్తతపై ఆందోళన వ్యక్తం చేశారు. కొద్ది రోజులుగా ట్రంప్ నిర్ణయాలు ప్రపంచ దేశాలకు శాపాలుగా మారుతున్నాయి. అమెరికా అధ్యక్షుడి దూకుడుతో అందరిలో కలవరం మొదలైంది. అమెరికా ఫస్ట్ నినాదంతో ముందుకెళ్తున్నారు ట్రంప్. అక్రమ వలసదారులకు షాక్ ఇచ్చారు. ప్రతి సంక్షోభాన్ని సామరస్యంగా పరిష్కరిస్తానంటూనే అగ్గిరాజేస్తున్నారు. తాజా కమ్యూనిస్టులపై మండిపడ్డారు అగ్రరాజ్యాధినేత. అమెరికాకు కమ్యూనిజంతో ముప్పు పొంచి ఉందని, ప్రపంచ యుద్ధాల కన్నా తీవ్ర ప్రమాదకరమని హెచ్చరించారు ట్రంప్. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలు, పెరల్ హార్బర్ పై దాడి, సెప్టెంబర్ 11 దాడుల కన్నా ప్రమాదకరమని చెప్పుకొచ్చారు. మరోవైపు అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, బరాక్ ఒబామా తమ సందేశంలో అమెరికా వలస విధానాలపై విరుచుకుపడ్డారు. గతంతో పోలిస్తే మరింత కఠినతరంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో సమానత్వం ప్రమాదంలో పడుతోందన్నారు. వలసదారులపై తీసుకుంటున్న కఠిన చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు సామాజిక వైవిధ్యాన్ని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. విదేశాంగ విధానాల అంశంలో ఇరాన్తో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రమాదకర స్థాయికి చేరుతున్నాయని క్లింటన్, ఒబామా హెచ్చరించారు. ఇక న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దాని అయితే ట్రంప్పై నిప్పులు చెరిగారు. డొనాల్డ్ పాలనా విధానాలు సామాన్య ప్రజల అవసరాలను పక్కన పెడుతున్నాయన్నారు. ఆరోగ్యం, వలసలు, ఆర్థిక అసమానతలు వంటి అంశాల్లో అమెరికా ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. మొత్తానికి దేశ చరిత్రను స్మరించుకుంటూ వేడుకలు జరుగుతుండగానే ఆ దేశ పాలనా విధానాలపై విమర్శలు అమెరికా రాజకీయ వ్యవస్థలో ఉన్న విభేదాలను ప్రతిబింబిస్తున్నాయి.